గత ప్రభుత్వంలో ఏ విధంగా బిహేవ్ చేశారన్నది మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అంటే ఈ రోజు ఏదైతే వైజాగ్ లో, సార్ నా వాయిస్ వినిపిస్తుందా? మాట్లాడండి. ఏదైతే ఈరోజు వైజాగ్ లో జరిగిన మీటింగ్ అన్నది అది వాళ్ళ పార్టీ యొక్క అంతర్గత వ్యవహారం అండి. కాకపోతే ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ లో 2 విషయాలు స్పష్టం చేశారండి. దాని 2 విషయాల మీద నేను క్లారిఫై ఇద్దాం అనుకుంటున్నాను. మేము జైలు నింపుతాము అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే బహుశా 16 నెలలు జైల్లో ఉన్న జగన్ రెడ్డి గారిని స్ఫూర్తి తీసుకుని ఆ మాట అన్నారని మేము భావించవచ్చా? రెండోది, మేము యాత్రలు చేస్తాము అన్నారు. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా యాత్రలు చేయొచ్చు, తప్పులేదు. కానీ యాత్ర చేసే ముందు కాపు నాయకుడిగా యాత్ర చేస్తున్నాడా లేదంటే వైసీపీ పార్టీ పరంగా యాత్ర చేస్తున్నారా అన్నది స్పష్టం చేయాలి. ఎందుకంటే ఒకవేళ కాపు నేతగా గనక చేస్తే అంబటి గారు కాపులకి ఏం చేశారన్నది చాలా స్పష్టంగా విపులించి ఆయన యాత్ర చేయాల్సి వస్తుంది. లేదు వైసీపీ తరఫున కాపుల నేతగా అంబటిని ప్రొజెక్ట్ చేస్తున్నారు కనుక వాళ్ళ పార్టీ తరఫున చేస్తే వైసీపీ గవర్నమెంట్ లో ఉండగా కాపులకి చేసిన పనుల మీద శ్వేతపత్రం విడుదల చేసి ఆయన యాత్ర చేస్తే బాగుంటది. ఈ అన్నిటికన్నీ ముఖ్య కారణం ఏంటంటే అండి, 27% ఉన్న కాపుల్లో మేము ఓడిపోయాం అనే ఒక స్పష్టమైన అభిప్రాయంతో ఉన్న వైఎస్ జగన్ రెడ్డి ఈ రోజు ఎలాగైనా కాపుల్లో ఒక చీలికి తీసుకొచ్చి తద్వారా కులకొంపట్లు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న జగన్ రెడ్డి గారి యొక్క చర్యల్ని, ఆ పార్టీలో చేస్తున్న నేతల యొక్క చర్యల్ని ప్రజలు ముఖ్యంగా కాపు జాతి గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళ ఆటలు సాగో. ఈ రోజు కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా మోడీ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల మీద ఈ రకమైన జలస్సీతో వీళ్ళు మాట్లాడుతున్నారు. ఏదో రకంగా కుంపట్ల రాజేసి రాజకీయ లబ్ధి పొంది తద్వారా 2029లో అధికారం రావాలని కోరుకుంటున్నారు. నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాపుల మీద అంత ప్రేమ ఉంటే ఓపెన్ ఛాలెంజ్ సార్, అంబటి రాంబాబు గారిని కాపు నేతగా అనౌన్స్ చేశారు కదా, కాపుల్ని సీఎం చేస్తామని చెప్పి వైసీపీ ప్రభుత్వం ప్రకటించగలదా? చేయలేనప్పుడు ఈ రోజు వైసీపీ నేత కాపు నేతగా ఏ రకంగా మారారు అన్నది స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇందాక ప్యాన్లో పెద్దలు అన్నారు అంబటి మీద రాజకీయం, అదే మన రమేష్ గారు అన్నారు అంబటి గారు అరెస్ట్ అన్నది కులం మీద జరిగిన దాడి కింద వైసీపీ ప్రొజెక్ట్ చేస్తుంది. కానీ అది వాస్తవంగా అంబటి గారు మాట్లాడిన మాటల్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని కేసు నమోదు చేయడం జరిగిందే తప్ప ఇక్కడ వ్యక్తిగత కక్షలకై కూటమి ప్రభుత్వంలో తావులేదని ఈ సందర్భంగా మనవి చేసుకున్నాను. అలాగే రాజీవ్ గారు ఇందాక ఒక మాట అన్నారు, వైసీపీ గవర్నమెంట్ లో మేము చాలా చేసేసాం కాపులకి అన్నారు. అదే ఒక ముసుగుటు ముచ్చిన ఒక క్వశ్చన్ కూడా అడిగారు. బోల్సెట్ సత్య గారు లాంటి మా పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శి గారికి ఏ విధమైన పదవి ఇవ్వలేదు, ఏం చేశారని. అయ్యా, ఇది మాట మా అంతర్గత వ్యవహారం, మేము చూసుకోగలమండి, తమ ఇన్వాల్వ్మెంట్ అక్కర్లేదు. కానీ నేను ఒక క్వశ్చన్ మాత్రం మిమ్మల్ని అడగదలుచుకున్నాను. గత ప్రభుత్వంలో మీరు సుమారు 1000 మంది రెడ్లకి మీ సామాజిక వర్గమైన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గానికి చెందిన రెడ్లని నియమించడం వాస్తవం కాదా? అత్యంత కీలకమైన పదవుల్లో. ఇంకొక విషయం, ఉత్తరాంధ్ర కావచ్చు, ఈస్ట్ వెస్ట్ కావచ్చు, లేదంటే గుంటూరు కావచ్చు, ఒంగోలు కావచ్చు, ప్రతి ఏరియాలోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల్ని ఇన్ఛార్జీలుగా నియమించిన మాట వాస్తవం కాదా? అంటే పదవిలో ఉన్నప్పుడు రెడ్లు కావాలి, పదవి లేనప్పుడు మాత్రం కాపులు కావాలి, కాపుల్లో కాపులు అలాగే దాన్ని ఏమంటారు ఇంటర్లింక్ పెట్టి కొట్లాడుకుని దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి. అంటే ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా మనం చెప్పదలుచుకున్నాం సార్. అధికారం ఉన్నప్పుడు రెడ్లు కావాలి, అధికారం లేనప్పుడో లేదంటే కొట్లాట్లకో